జస్టిన్ ట్రూడోకు త్రుటిలో ప్రమాదం తప్పింది. ఆయన ప్రభుత్వంపై ప్రతిపక్షాలు పెట్టిన అవిశ్వాస తీర్మానం నుంచి ఆయన గట్టెక్కారు. కెనడా పార్లమెంట్లోని హౌస్ ఆఫ్ కామన్స్ లో జరిగిన ఈ అవిశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా 211 మంది ఓటేయడంతో తీర్మానం వీగిపోయింది. అయితే పార్లమెంట్ లో ట్రూడో నెగ్గుకొచ్చినా ఆయనకు ప్రజల్లో మాత్రం తీవ్ర వ్యతిరేకత ఉన్నట్లు వ్యక్తమవుతుంది. వచ్చే ఏడాది డిసెంబర్లో ఎన్నికలు జరగనున్నాయి. అయితే ట్రూడో ప్రభుత్వం పనితీరు బాగోలేకపోవడంతో ప్రజలు ఆయన పాలనపై విసిగిపోయినట్లు తెలుస్తుంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఆ పార్టీ ఓడిపోతుందని సర్వేలు చెబుతున్నాయి. కానీ ఆయన ప్రభుత్వంపై పెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోవడంతో ఊపిరి పీల్చుకుంటున్నారు. అవిశ్వాస తీర్మానంలో కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో నేతృత్వంలోని మైనారిటీ ప్రభుత్వం నెగ్గింది. దీంతో ప్రతిపక్ష కన్జర్వేటివ్ పార్టీ పార్లమెంట్లో ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. హౌస్ ఆఫ్ కామన్స్ లో అవిశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా 211 మంది సభ్యులు ఓటేయడంతో తీర్మానం వీగిపోయింది. తీర్మానానికి మద్దతుగా కేవలం 120 మంది సభ్యులు ఓటేశారు. దీంతో విపక్షం ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంలో ట్రూడో గెలుపు సులువైంది. పెరుగుతున్న ధరలు, గృహ సంక్షోభంపై అసంతృప్తితో ప్రజాదరణ తగ్గిపోయింది. దీనికి తోడు మాంట్రియల్లో జరిగిన ఉప ఎన్నికల్లో అధికార లిబరల్ పార్టీ ఓటమి పాలైంది. న్యూ డెమోక్రటిక్ పార్టీ 2022లో చేసుకున్న ఒప్పందానికి తూట్లు పొడుస్తూ ట్రూడో ప్రభుత్వానికి తన మద్దతును ఉపసంహరించుకుంది. దీంతో ట్రూడో ప్రభుత్వం మైనార్టీలో పడింది. 2025 అక్టోబర్ చివరి దాకా ప్రభుత్వానికి కాలపరిమితి ఉన్న మైనార్టీ సర్కార్ కావడంతో అవిశ్వాస తీర్మానానికి ప్రతిపక్ష కన్జర్వేటివ్ పార్టీ బట్టుబడింది. ఇక ట్రూడో ప్రభుత్వం అవిశ్వాస తీర్మానంలో గెలవడంపై ప్రభుత్వ వ్యవహారాల ఇన్ఛార్జ్ సీనియర్ లిబరల్ కరీనా గౌల్డ్ స్పందించారు. ఈ రోజు దేశానికి మంచి జరిగిందని కెనడియన్లు ఎన్నికలు కోరుకుంటున్నారని తాము భావించడం లేదన్నారు. వివిధ రాజకీయ పార్టీలతో చర్చలు జరుపుతూ సమస్యల వారీగా చట్టాలు రూపొందిస్తున్నామని పేర్కొన్నారు. అవిశ్వాసం నుంచి గట్టెక్కినా ట్రూడోకు ఇతర సవాళ్లు ఎదురవుతున్నాయి. తమ డిమాండ్లకు అంగీకరించకపోతే ప్రభుత్వాన్ని కూలదోస్తామని బ్లాక్మెయిల్ చేస్తున్న నేతలు హెచ్చరిస్తున్నారు. మరోవైపు లిబరల్స్ త్వరలో బడ్జెట్పై రెండో ఓటింగ్ను ఎదుర్కోనున్నారు. 2025 అక్టోబర్ నెలాఖరులో ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో నిర్వహించిన ఒపీనియన్ పోల్స్లో రైట్ ఆఫ్ సెంటర్ కన్జర్వేటివ్ పార్టీకి భారీ ఆధిక్యం లభించింది. దీంతో వీలైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించాలని తాము కోరుకుంటున్నామని కన్జర్వేటివ్లు చెబుతున్నారు. లిబరల్స్లో పాలనలో ఫెడరల్ ఖర్చులు, నేరాలు పెరిగాయని విమర్శిస్తున్నారు. మరోవైపు సీనియర్లకు ఎక్కువ నిధులు ఇస్తే కనీసం డిసెంబర్ నెలాఖరు వరకు ట్రూడోను అధికారంలో ఉంచుతామని, లేదంటే గద్దె దించుతామని బ్లాక్ నాయకులు హెచ్చరిస్తున్నారు. క్యూబెక్లో నివసిస్తున్న పాడి రైతులను రక్షించే సుంకాలు, కోటాల వ్యవస్థలను పరిరక్షిస్తామని బ్లాక్ నాయకుడు వైవ్స్ ఫ్రాంకోయిస్ బ్లాంచెట్ అన్నారు. అక్టోబర్ 29లోగా ప్రభుత్వం అధికారికంగా ఈ పని చేయకపోతే ట్రూడోను గద్దెదించేందుకు విపక్షాలతో చర్చిస్తానని ఆయన హెచ్చరించారు. ఇందులోనూ ఆయన విజయం సాధించాలంటే అవిశ్వాస తీర్మానం సందర్భంగా ట్రూడోకు మద్దతిచ్చిన న్యూ డెమోక్రటిక్ పార్టీ మద్దతు అవసరం. ఇక ట్రూడో ప్రజల అవసరాలపై దృష్టి పెట్టకుండా రాజకీయాలు చేస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. కెనడాలో వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో చేపట్టిన సర్వేలో ట్రూడో నేతృత్వంలోని లిబరల్ ప్రభుత్వం వెనుకంజలో ఉంది. వలసల కారణంగా నిరుద్యోగం పెరిగిపోతోందంటూ స్థానికుల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలోనే ఇటీవల మాంట్రియల్ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో లిబరల్ పార్టీ పరాజయం పాలైంది. ఇక ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే పార్టీ ఇబ్బందుల్లో పడడం ఖాయమని సర్వేలు ఉటంకిస్తున్నాయి.